సీఎం రమేష్ మాట్లాడింది జస్ట్ ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్స్ లో భాగంగా చూడాలన్నా నిజంగానే రియాలిటీ ఉందని అనుకోవాలన్నా? పొలిటికల్ స్టేట్మెంట్స్ అది మోర్ దాన్ పాలిటిక్స్ కూడా ఉన్నది కదా. ఇప్పుడు ఆరోపణ ప్రత్యారోపణ రాజకీయం అయితే ఓకే, రాజకీయాన్ని మించి ఉన్నది అసలు పార్టీని మర్జీ చేస్తా అని పోయిండు. అదే నిజంగా అన్నాడా ఆయనతో సీఎం రమేష్? అదే తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము అన్నదానికి ఇది ఊతం ఉన్నట్టుందా లేదా? ఇప్పుడు వీళ్ళు పార్టీ ఆయన ఏమన్నాడు సీఎం రమేష్ గారు, అసలు ఈ పార్టీ అంత కుళ్ళు పట్టిపోయింది, అది చెడిపోయింది, దాన్ని మనం ఎందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టిండని హెచ్ఎంతో మాట్లాడాడు, అమిత్ షా గారితో మాట్లాడడం. అంటే అమిత్ షాతో గతంలో కూడా సీక్రెట్ మీటింగ్లో అయినాడు ఆయన ఎలక్షన్స్ కంటే ముందు. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఏమంటాము పాజిటివ్ టువార్డ్స్ టు ది బీజేపీ తెలుస్తున్నది. బీజేపీ ఏంది, నేను గతంలో కూడా చెప్పినాం కదా, వాళ్ళకి అవసరమైనంత వరకు ఏ పార్టీతోనైనా మంచి. మీ పార్టీ వాళ్ళతో కూడా కొంత ప్రయత్నం జరిగింది కదా? మా పార్టీ నాకు తెలిసి అయితే అంటే ఇప్పుడు రెండు వైపులా జరగవు కదా, ఇక్కడ అక్కడ జరగవు కదా. నాకున్న సమాచారం చెప్తున్నా, మా పార్టీలో ముఖ్య నాయకత్వంతోనైతే ఎవరితో కూడా ఏ ప్రతిపాదన లేదు. నాకున్న సమాజం, నా పరిధి, నేనెంత అనేది మీరు అంచనా వేయండి. కానీ నా పరిధిలో ఎవ్వరు కూడా ఇప్పుడు కాదు, మేము ఒకసారి సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు తెలంగాణ అధికారం రాలేకపోయినామమ్మా, ఈయన మోసం చేసింది, ఇట్లా విలీనం చేస్తాను అంటేనే నేను ఎప్పుడు విలీనానికి నేను అనలేదు, లేకపోతే ఇంకా ఏదీ లేదు. తెలంగాణ యువకులు విద్యార్థులు బలవుతున్నారు కాబట్టి తెలంగాణ ఇవ్వాలనుకున్నాం, కానీ ఒకరి పార్టీని తీసుకొని తెలంగాణ ఇవ్వాలని అనుకోలేదు. డోంట్ వరీ, మీరు ఫైట్ చేయండి అన్నది ఎప్పుడు, ఇది 2015 ఆ టైంలో. ఓకే. సో ఆమె ఎప్పుడు ఈ పార్టీలను తీసుకుని ఆమెకు పార్టీలు తీసుకోవాల్సిన అవసరం ఏంది మధ్యకి? ప్రతిపాదన పెట్టుంటారు కదా అంటున్నా. అదే నేనైతే టాప్ లెవెల్ మా లీడర్షిప్లో ఎవరితో కూడా వీళ్ళకి ఆ ర్యాపులు అయితే లేదు. ఇంకెవరైనా మామూలు వాళ్ళతో పెడితే అది అయ్యేది కూడా కాదు కదా. అట్లీస్ట్ బార్గెనింగ్ కెపాసిటీ అధిష్టానంతో ఉండేటోళ్ళ దగ్గరనైతే ప్రతిపాదనలు వీళ్ళు పెట్టాలి. ఇంకా ఏమన్నా చూసేది ఉంటే ఎవరినైనా తీసుకోవాలనుకున్నారేమో మంచి మంచి వాళ్ళని. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లయిపోయిందంటే, నేను ఒక మాట అంటే నన్ను ఎక్కడ ఇరికియాలి, ఎట్లా కౌంటర్ ఇస్తే అనే కోణంలో తయారైపోయినాయి. ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఒక రకమైన ఎజెండాని ఎత్తుకోవడం, అవసరమైతే బూతులు తిట్టడము, వాళ్ళు యువతల మీద అటాక్ చేయడము, ఇష్యూని మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీరు అంటున్నారు ఈ సన్న బియ్యం వచ్చినప్పుడు ఒక ఇష్యూని ఎత్తుకున్నారు, ఇంకోటి వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ ఎత్తుకున్నారని. సో ఇది కూడా అట్లే చూడాలా అంటున్నాను నేను. అందుకే ఇప్పుడు సీఎం రమేష్ గారిని నేను అంటున్నా, ఏం జరిగిందో స్పష్టంగా చెప్పండి, దానికి సమాధానం కేటీఆర్ ఇవ్వాలి. లేదు అని ఇప్పుడు ఆయన ఇష్టదైవం మీద ప్రమాణం చేయమని అంటున్నాడు కదా. నాకు తెలిసి ఇష్టదైవాలు ఏముంటారు, వాళ్ళే దయ్యాలు కాబట్టి దైవాల మీద నమ్మకం ఉంటుందని నేనైతే అనుకోను. ఇష్టదైవం కేసీఆర్ గా, మరి ఇప్పుడు కవిత అన్నట్టు దేవుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మీద ప్రమాణం చేయాలనా? వాళ్ళే నేనైతే ఈ మధ్య చూస్తున్న వాళ్ళ దిగజారుడుతనం చూస్తుంటే, అబద్ధాలు ఆడడానికి పక్కన పెట్టు, అబద్ధాలను ప్రచారం చేయడానికి వాళ్ళు ఎంత సమయం వెచ్చిస్తారు. వాస్తవం కనబడుతున్నప్పుడు కూడా దాన్ని అబద్ధం చేసే దానికి చేస్తుంటే వీళ్ళు ఇంత ఏమంటాము నయవంచకుల్లాగానో, లేకపోతే ఇంకా చెప్పాలని కొత్త కొత్త పదాలు వస్తున్నాయి వీళ్ళని చూస్తుంటే. అంటే చేసిన పనులను ఇప్పుడు మాట్లాడుతుండ్రు చాలామంది, బనకచెర్ల లేదు అని అంటే ఉన్నది 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 అని చెప్పుకుంటే అది ప్రచారం చేసిండ్రు. అట్లనే వాళ్ళ మాట్లాడే తీరులో కూడా ఏ విధంగా సైకిక్ ఐడియాలజీ ఉన్నది, వాళ్ళు ప్రతిపక్షాల మీద ఉన్న లేదంటే అధికార పక్షం మీద ఉన్న కోపము చూస్తుంటే ఇది ఎటు పోతుంది రేపు, వీళ్ళని ఎదుర్కోవడానికి మరి ఎవరు వీళ్ళను ఆ స్థాయి మాటలు మాట్లాడేటట్టు. ఇప్పుడు మేమైతే ఒక స్థాయి పరుషంగా ఉండగలుగుతాం, ఆవేశంగా మాట్లాడగలుగుతాం తప్పితే బూతులు దాటి అశ్లీలం దాటి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే అది రెచ్చగొట్టే ధోరణి. ఇదే ఈడ చెప్పినాము కాలే, మా పరిస్థితి బాగలే, ఉన్నోళ్ళు వెళ్ళిపోయేటట్టుంది, దీన్ని రక్షించుకోవాలంటే మేము కొట్లాడినట్టు ఉండాలని దిగదారి తత్వం మనం చూస్తే ఇప్పుడు